టీడీపీ మహానాడులో అగ్నిపర్వతం బద్దలయ్యిందా? వేదిక మీదకెక్కి చంద్రబాబు మైక్ అందుకోగానే అక్కడున్న తమ్ముళ్ళందరికీ ఇలాగే అనిపించింది. అసహనం, ఆవేదన, ఆక్రోశం ఒక్కటైనప్పుడు ఒక మనిషి ఇలాగే మారతాడేమో. ఉగ్ర నరసింహుడైన చంద్రుడు శత్రుపక్షం పైకి నిప్పులు కురిపించాడు. ప్రతి మాట పదునైన పిడిబాకులా దూసుకెళ్లింది. యువనేత జగనే బాబుకు దొరికిన తొలి టార్గెట్. దమ్ముంటే సర్కార్ మీద కన్నెర చేయమంటూ బాబు విసిరిన సవాల్ సూటిగా ఎక్కడ తగలాలో అక్కడే తగులుతుంది. నేను అడుగుతున్నా, ఎవరైతే సవాల్ విసురుతున్నారో ఆ వ్యక్తికి చెప్తున్నా, ఈ రోజు నిన్న మొన్న మీరు చూశారు, ఈ ప్రభుత్వం నా కనుసన్నల్లో ఉంది, నా దయాదర్శనాలపై ఉంది. నేను నిన్ను కన్నెర్ర చేస్తే ఈ ప్రభుత్వం పడిపోతుందని చెప్పి చెప్తున్నారు. నేను అడుగుతున్నా, ఆయన్ని కన్నెర్ర చేయమంటున్నా. ఈ రోజు మీ ప్రభుత్వంలో ఉండే మీరు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కలిశారు, మీ పార్టీలో పనిచేస్తున్నారు. ఒకరితో పెళ్లి, ఇంకొకరితో కాపురం. ఇది ఎక్కడ న్యాయం తమ్ముళ్ళు? అని ప్రభుత్వాన్ని పడగొట్టే శక్తి ఉందని పదే పదే చెప్పిన మీరు నేరుగా రేపో ఎల్లుండో గవర్నర్ దగ్గరికి వెళ్ళండి. ఎంతమంది మీ ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేల సంతకాలు పెట్టి గవర్నర్కి నోటీస్ ఇవ్వండి. దానిపైన గవర్నరు అసెంబ్లీలో ప్రూవ్ చేసుకోమంటే మీరు కూడా అసెంబ్లీకి రండి, మేము కూడా ఉంటాం. ఈ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి మాకు ఏమాత్రం కూడా లెక్క పెట్టుకోం, ఏమాత్రం ఉపేక్షించాం. 20కి అటు ఇటు ఊగిసలాడుతున్న జగన్ మద్దతుదారుల సంఖ్య గవర్నర్ దగ్గరికి చేరితే అప్పుడు అవిశ్వాసం పెడతానన్న చంద్రబాబు మాట మీద నిలబడతారని ఆ మాట చేసిన రీసౌండే చెప్తోంది. ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న నమ్మకం కుదిరినప్పుడే అవిశ్వాస తీర్మానం పెట్టగలమన్న బాబు వాదనలో కావలసినంత న్యాయమూ ఉంది. ఓదార్పు యాత్రలోనూ తన సొంత పత్రిక బ్యానర్లలోనూ తనను ఉద్దేశించి జగన్ చేసిన సవాల్కు ఇది దీటైన ప్రతి సవాలని చెప్పుకోవచ్చు. సోదరుడు కూడా ఎప్పుడెప్పుడు ప్రభుత్వం పోతుంది అని చెప్పి ఆశగా ఎదురు చూస్తున్నాడు. ఇటువంటి అన్యాయమైన పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం ఉంటే చంద్రబాబు నాయుడు గారు మటుకు తన దగ్గర 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా అవిశ్వాస తీర్మానం మటుకు నేను ససేమిలో ప్రవేశపెట్టను అని చెప్పి చెబుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇంతకన్నా నిదర్శనమే కావాలి. చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ రెండు కూడా కుమ్మక్కై ప్రజలను, ప్రజల సమస్యలను గాలికి వదిలేసి నైతిక విలువలు మర్చిపోయి వారిద్దరికీ కూడా ఒకే ఒకడు కనపడుతున్నాడు. ఆ ఒకే ఒకడు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి అన్న ఒకే ఒక్క వ్యక్తి కనపడుతున్నాడు. బాల్ ఇప్పుడు జగన్ కోర్టులో ఉంది. 6 నెలల లోపల మళ్లీ ఓట్ల కోసం వస్తానంటూ కడప జనం చేతిలో చెయ్యేసి చెప్పిన జగన్ ఇప్పుడు అంత సీరియస్ మూడ్లో ఉన్నట్లు కనిపించడం లేదు. అవిశ్వాసం పెట్టడానికి కావలసినంత బలం తమ దగ్గర లేదని, ఆ అవకాశం ఉన్న చంద్రబాబు కాంగ్రెస్తో కుమ్మక్కయ్యారంటూ జగన్ పాత డైలాగునే మళ్లీ రిపీట్ చేస్తున్నారు. చంద్రబాబు విసిరిన సవాల్లో ఉన్నంత క్లారిటీ జగన్ డైలాగులో మాత్రం కనిపించడం లేదు. పిల్లి మెడలో గంట కట్టేదెవరో తెలియక జనం మాత్రం బుర్రగొక్కావలసిన పరిస్థితి. వేదికల మీద కొదమసింహాల్లా తలపడుతున్న వీళ్ళిద్దరూ ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంటే తప్ప కిరణ్ సర్కార్ కు కౌంట్ డౌన్ మాత్రం మొదలవ్వదు. స్టేట్ పాలిటిక్స్ లో నంబర్ గేమ్ స్టార్ట్ అవ్వదు. పొలిటికల్ కొలిమి రాజుకోబోదు. జగన్ ఎంతమంది ఎమ్మెల్యేలని అట్రాక్ట్ చేయగలడు? తాయిలాల ఆశ చూపి కిరణ్ కుమార్ ఎంత మందిని కట్టడి చేయగలదన్న మైండ్ గేమ్ మాత్రం మెగా సీరియల్లా 2014 దాకా సాగుతూనే ఉన్నా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు ఆవేశంగా సవాలైతే విసిరారు కానీ 6 నెలలలోపు ముంచుకొచ్చే ఎన్నికలు ఆయన సైన్యం సిద్ధంగా ఉన్నట్లేనా? ఇక్కడైతే క్వశ్చన్ మార్కే దిక్కు. ఏది ఏమైనా రాజకీయాల్లో ఒక మోస్తరు కాకరగిలించిన చంద్రబాబు మాటల తూటాలు నిస్సత్తువలో కూరుకుపోయిన పార్టీ క్యాడర్కు బూస్ట్ తాగించినట్లయింది. ఇంతవరకు 30 మహానాడులు జరిగినా ఈ 30వ మహానాడే అత్యంత కీలకమని చంద్రబాబే ఒప్పుకున్నారు. ఈ సంవత్సరంలో తీసుకునే కార్యాచరణే ఫ్యూచర్ని డిక్లేర్ చేస్తుందన్న చంద్రబాబు మాటల్లో వర్తమాన పరిస్థితుల మీద బోలెడంత స్పష్టత కనిపించింది. వైఎస్ఆర్ అవినీతి రాజాలున్నారు, వాళ్ళతో ఒక పక్కన పోరాడాలి.
ఇంకో పక్క టీఆర్ఎస్ ఉంది, వసూలు రాజాలున్నారు, వాళ్ళతో ఒకసారి పోరాడాలి. ఇంకో పక్క అసమర్థ అవినీతి చేతగాని కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ పార్టీ బయటపడే పరిస్థితి లేదు, చతికిలబడింది. ఆ పార్టీ ఉన్నా ఓటే లేకపోయినా ఓటే. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపైన ఆ పార్టీ పైన పోరాడవలసిన అవసరం ఉంది. మహానాడు తొలి రోజే బాబు స్ట్రాటజీ ఏంటన్నది దాదాపుగా తేట తెల్లమైపోవడంతో చివరి రోజు బాబు గారిచ్చే ఫినిషింగ్ టచ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు.